హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. సైంటిస్టులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు, కానీ మా ఇంట్లో జరుగుతున్న ఈ మహాప్రయోగం చూస్తే సైంటిస్టులు కూడా షాక్ అవ్వాల్సిందే కదండి. మా అభి ఆడుకుంటాడని ఆర్సీ కార్ బ్లింకిట్లో కొంటే మా అభి ఆర్సీ కార్ని చూడండి ఎలా చేస్తున్నాడో. పైన గిన్నె, కింద ఆర్సీ కార్. టేప్తో గిన్నెను ఎలా ఫిక్స్ చేస్తున్నాడో చూడండి. అది పడిపోకుండా ఉండాలని చుట్టూరు టేపేసిస్తాడండి. మా వాడు చక్కగా హాల్లో కూర్చుని వాటర్ కావాలన్నా స్నాక్స్ కావాలన్నా ఇక లేచేదే లేదు, ఉంగేదే లేదు. మా చిన్నోడు ఒక రిమోట్ నొక్కితే చాలు. ఇకపై మా ఇంట్లో ఏది కావాలన్నా డెలివరీ యాప్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఇవ్వడమే లేటు, రాకెట్ స్పీడ్తో కిచెన్లోంచి హాల్లోకి వచ్చేస్తుంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉందండోయ్. కారు సూపర్ స్పీడ్లో వెళ్ళి నీళ్లు తెచ్చేలోపు హాఫ్ గిన్నెలో ఒలిగిపోతే హాఫ్ హాల్లో ఒలిగిపోతే. మా వాడు ఫ్యూచర్లో సైంటిస్ట్ అవుతాడో లేదో తెలియదు, కానీ నన్ను మాత్రం సూపర్గా వాడుకుంటున్నాడు. వాడు ఏం కావాలన్నా అమ్మా అదెక్కడా, అమ్మా ఇదెక్కడా, ఇదివ్వు అదివ్వు అంటూ నన్ను తినేస్తున్నాడు. వాడు చక్కగా హాల్లో కూర్చొని రిమోట్ నొక్కగానే అది టొయ్యూ అనేసి వంటగదిలో వచ్చేస్తుంది. భలే ఉంది కదండి, టోయ్ టోయ్ అనుకుంటా తిరిగేస్తుంది కుక్క పిల్లలాగా. మా అభి కొత్త పని మనిషి బాగుంది కదండి, చక్కగా జీతం అడగదు, లీవ్ తీసుకోదు. మనం ఎక్కడికి పంపాలంటే అక్కడికి వెళ్తుంది, ఏం తీసుకురావాలంటే అది తీసుకొస్తుంది. మా అభి తిరగలేక అది కనిపెట్టినట్టున్నాడండి. మా అభి ఈ రిమోట్ కార్ని పని మనిషిలా మార్చేశాడు. ఇప్పుడు మా వంటగదిలోకి ఈ కారు తిరుగుతూ ఉంటే నాకేమో నవ్వు, మరో పక్క భయం. ఏ కాలుకి ఇది తగిలిపోతుందో అనేసి. మా అభిలాగే మీ పిల్లలు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటే వాళ్ళని మెచ్చుకోండి. నాకు డబుల్ పని చేయకు అని తిట్టకండి, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి తెలుస్తుంది. కార్కి ఎలా ఫిక్స్ చేయాలి, అది ఫాస్ట్గా వెళ్తే ఏమవుతుంది, స్లోగా పంపాలా ఫాస్ట్గా పంపాలా, కింద పడకుండా ఉండేలా ఎలా ఉపయోగించాలి, రిమోట్ కంట్రోల్ కార్ సిగ్నల్స్ ఎంత దూరం వెళ్తున్నాయి, ఇలా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలకి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. పిల్లల మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రయోగాల వెనుక ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. సో మనం చేయాల్సిందల్లా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ గోల్ రీచ్ అయ్యేలా నడిపించడం. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఆర్టిస్ట్ అవ్వలేకపోయాను. అందుకే మా పిల్లలు ఏం చేసినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. ఒకవేళ అన్న తప్పులు ఉంటే సరి చేస్తాను. మా ఇంట్లో మొక్కలకి నీళ్లు పోసే పద్ధతి చూస్తే ఐన్స్టీన్ కూడా షాక్ అవ్వాల్సింది. ప్రపంచంలో మొక్కలకి నీళ్లు పోయడానికి స్ప్రేలు వాడతారు, కానీ మా మినీ సైంటిస్ట్ మాత్రం గన్ పట్టుకుని రంగానికి దిగాడు. కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటంటే ఒక్క మొక్కకి నీళ్లు పోయడానికి వాడు 10 సార్లు గన్లోకి నీళ్లు రీలోడ్ చేయాలి. మొక్క దాహం తీరడం ఏమో కానీ మా వాడి చేతికి మాత్రం గ్యారంటీగా ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఒక్కో ఆకు మీద పక్కా గురి చూసి నీళ్లు కొడుతున్నాడు. పాపం ఆ మొక్కలు ఏమనుకుంటున్నాయో. మీ ఇంట్లో కూడా ఎలాంటి మినీ సైంటిస్టులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.